4 దినములైనది కనుక 30 వచ్చిన కదమ్మా, 39 వచ్చిన. ఇప్పటికి వాసన కొడుతుందని మార్త అన్నదట. వాసన వచ్చేది ప్రభా, వద్దునైనా. ఎందుకు దేవుడు వాసన వచ్చే వరకు రాలేదంటే ఆయన వాసన వచ్చిన కూడా బ్రతికించగలడు. అందుకని దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏంటంటే లాజరు పునరుత్థానుడుగా దేవుడు చేశాడు. లాజర్కి జీవం పోయి బాడీ కుళ్ళిపోయిన బాడీని కూడా ఆయన మంచి బాడీగా లేపగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లాజరు దేవునితో సహవాసం చేయడం కారణం ఏంటంటే జీవం లేని లాజర్కి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? అందుకని దేవునితో కలిసి కూర్చుని భోంచేస్తున్నాడు. లాజరు యేసు ప్రభు పక్కన కూర్చోవడం కారణం ఏంటంటే ఆయనలోకి జీవం వచ్చింది, యేసయ్య జీవం. నువ్వు యేసు ప్రభు ప్రక్కన కూర్చొని యేసుతో కలిసి సహవాసం చెయ్యాలంటే నీకు జీవం రావాలా? పునరుత్థానుడు యేసు ప్రభువారని చెప్పడానికి యేసు ప్రభువారికి లాజరుకి దగ్గర పోలిక ఏముందంటే లాజరు చనిపోయి తిరిగి లేచాడు, యేసు కూడా చనిపోయి తిరిగి లేస్తాడు. అది సూచనగా ఉంటుంది ప్రియులారా. అందుకని ఈ రెండిటి కోసమై యేసు ఆయన ప్రక్కన కూర్చుని భోంచేస్తున్నాడు, సహవాసం. అమ్మా, యేసు నీకు పునరుత్థాన బలం, పునరుత్థాన జీవం ఇచ్చి నిన్ను పాప విషయంలో నువ్వు మరణించి ఎప్పుడైతే బాప్తిసం పొందావో నువ్వు జీవంలోకి వచ్చావు కనుక నువ్వు యేసుతో కలిసి ఏం చేయాలండి? సహవాసం. లాజరుకి దేవుడు జీవం ఇచ్చాడు కనుక లాజరు యేసు ప్రభుతో ఏం చేస్తున్నాడమ్మా? సహవాసం. లాజరు ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం మనం? మార్త ద్వారా ఏమి నేర్చుకున్నాం చెప్పాలి? పరిచర్య. అందరానండి, సేవ. మార్త ద్వారా ఏమి నేర్చుకుంటున్నామా? లాజరు గారి ద్వారా యేసుతో కలిసి సహవాసం చేయటం. యేసుతో కలిసి భోజనం చేయడం అంటే కూర్చోవటం, ప్రభురాత్రి భోజనం తింటాం. వచ్చే ఆదివారం 1వ తారీఖు కాబట్టి ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే సహవాసం చేయడం. ఆయనలో ఉన్న శరీరము రొట్టె ముక్కగా మనం తింటున్నామంటే ప్రభుతో మనకి ఎవరు తీసుకుంటారో వారు నాతో, నేను వారితో కలిసి ఏకమై ఉన్నామనే అర్థం. అది నీకు దేవునితో సహవాసం ఉందా? లాజరు ద్వారా దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం మనం నేర్చుకున్నాం. చాలామందికి దేవునితో సహవాసం లేదు. పునరుత్థాన బలం నీలో ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పునరుత్థాన బలము పొందు నిమిత్తమై మనము పౌలు గారు అంటాడు, నాకు ఆ పునరుత్థాన బలం నేను చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందంటాడు. పునరుత్థాన బలము నిన్ను చూడడానికి, పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి నేను ఆసక్తి గలవాడిగా ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానుభవం గలవాడనై ఆయన మరణ విషయంలో పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడినై ఇటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా వాటిని పెంటతో సమానంగా. లాజరు పునరుత్థానం పొందాడు కాబట్టి ఇదిగో పౌలు గారు అంటాడు, నేను పునరుత్థాన బలం చూడాలనుకున్నాను. ఆ బలం ఆల్రెడీ లాజరు గారు చూశాడు. చచ్చిపోయి 4 రోజులు బయటకు వచ్చాడంటే లాజరు గారిలో ఏ బలం ఉందండి? ఇప్పుడు పునరుత్థాన బలం ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆయనతో సహవాసం చేస్తాడు. ఎవరైతే మరణించి తిరిగి లేస్తారో వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. అంటే పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడు క్రొత్త జన్మ ఎత్తుతాం. అదే తిరిగి లేవడం అంటే క్రొత్త జన్మ. అంటే నేను గతంలో ఉన్న బ్రతుకు వేరు, ఇప్పుడు యేసు ప్రభువులకు వచ్చిన బ్రతుకు క్రొత్త జన్మ. కాబట్టి అలాంటి వారు ఎవరితో సహవాసం చేస్తారు? ప్రభుతో సహవాసం. ఉందా నీకు సహవాసము? చాలామందికి ప్రభుతో సహవాసం లేదు. ప్రియులారా, ప్రభుతో సహవాసం కలిగి ఉందాం. లాజరు యేసు ప్రభుతో సహవాసం. ఇక 3వ వచనంలోకి నేను వెళుతున్నాను. ఇక సహవాసం గురించి చెప్తా ఉంటే టైం అయిపోతుంది కాబట్టి 3వ క్యారెక్టర్. మార్త గారి గురించి ఒక సెంటెన్స్ రాశారు, లాజరు గారి గురించి 2 సెంటెన్స్ రాశారు, మరియమ్మ గారి గురించి ఒక వాక్యం రాశారు. 3వ వచనం చూడండి. అప్పుడు మరియ
మిక్కిలి విలువగల అచ్చజట మాంసపు అత్తరి ఒక సేరున్నర ఎత్తుకుని యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. మరియా గారు గురించినటువంటి ఒక వచనం వాక్యమే వచ్చేసింది. ఏంటంటే ఆవిడ ఏం చేసింది, ఎలా చేసింది అన్నీ రాసేశారు. మరియమ్మ గారి గురించి ఏమి నేర్చుకుంటాం? యేసు లాజరు సహోదరైన మరియా, మార్త సహోదరైన మరియా, ఈమె ఏం చేస్తుందో తెలుసా? యేసు పాదాల దగ్గర కూర్చుని ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి? యేసు పాదాల దగ్గర కూర్చుని మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకుందంట. సేరున్నర అత్తరు బుడ్డి తీసుకుని పగలగొట్టేసి వేసే కాళ్ళ మీద బోర్ని వేసేసిందంట. అమ్మ, సెంటు చాలా ఖరీదు. మన జోర్డాన్ ఇంకా పెర్ఫ్యూమ్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఖరీదు ఉంటాయి. ఒక్కొక్కటి ఈవిడ ఖర్చు పెట్టిన ఖరీదు 300 దేనారాలు ఇంచుమించు, అంటే 150 రూపాయలు. అంటే ఆ కాలంలో 150 రూపాయలు అంటే ఈ కాలంలో ఇంచుమించు 10 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. అప్పటి నుంచి 10 టైమ్స్ ఎంతో 100 టైమ్స్ రెట్టింపు చేసుకోవాలి. అంత 10 లక్షల రూపాయలు ఖరీదైన అత్తర పట్టుకెళ్ళి ఎవరి కాళ్ళ మీద పోసేసింది? సెంటు పోస్తే ఎంత పోస్తారు? సెంటు జల్లితే ఎవరి మీదన్నా చిన్న అంతే అయిపోయింది. కానీ ఈవిడ మొత్తం వేసేసింది. ఆవిడ చేసిన విధానం చూడండి. సెంటు అంతా పోసేసింది. ఇంకా ఏం చేసింది? తల వెంట్రుకలతో యేసయ్య పాదాలనే తుడిచింది. ఇక 4వది, ఆయన మరి పాదాల దగ్గర ఏం చేస్తుందంటే తుడిచి ఆ ఇల్లంతా అత్తర వాసనతో నింపేసింది. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇందులో ఏం కనపడుతుందంటే, యూదులకి సర్వస్వం, యూదులకి ఆ ట్రెడిషన్లో కూడా ఉంటుంది. వెంట్రుకలు యూదులు ఎప్పుడు కూడా స్కార్ప్ వేసుకుంటారు. దాన్ని మన ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? బురకా. ఈ స్కార్ప్ యూదుల యొక్క తల వెంట్రుకలు ఇద్దరికి చూపిస్తారు. వాళ్ళ ట్రెడిషన్లో ఇంకెవరికి చూపించరు. వాళ్ళ సాంప్రదాయం అది. ఒకటి తన కన్న తండ్రే పుట్టిన నుంచి పెంచాడు కాబట్టి ఆయన తల చూస్తాడు ఆయన. రెండవది భర్తకు మాత్రమే ఆ తలనే చూపిస్తారు వెంట్రుకలు. అంతవరకు ఇది ఇలా కట్టేసుకుని ఉంటారు. ఇప్పుడు నా తండ్రి అయినా నా భర్త అయినా సర్వస్వం నా అంతా కూడా నీవే ప్రభు అని తన స్కార్ప్ తీసి తన తల వెంట్రుకలతో యేసు దగ్గర సరౌండర్ అయిపోయింది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే యేసుకి సర్వస్వం ఇచ్చేస్తున్నానని. ఇది ఏం సూచిస్తుందంటే ఆరాధన. యేసుని ఎంతగా ప్రేమిస్తుందంటే, అయ్యా నీ పాదాల దగ్గర కూర్చునే భాగ్యం నాకు ఇచ్చావు అయ్యా, ఇదిగో నా తల వెంట్రుకలతో నిన్ను తుడుస్తున్నాను అంటే నా సర్వస్వానికి దారిపోస్తున్నాను. నేను సంపాదించిన రూపాయి పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పోయడానికే తప్ప అది నాకు ఎందుకు కాదని ఆరాధిస్తుంది. అందుకే ఆ పాట కూడా కట్టారు, ఆరాధన ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధనది, ఆరాధన ఎందులోంచి వస్తుందంటే ప్రేమలో నుంచి వస్తుంది. ఆరాధన అనేది ప్రేమిస్తే ఇక దేవునికి సర్వము దారిపోస్తాం. ఇవాళ ఆరాధించడానికి వచ్చిన నీవు ప్రేమ లేకుండా ఆయన ఆరాధించలేవు. యేసుకి నా సర్వస్వము. చాలామంది యేసయ్యకు నా సర్వస్వము, నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానేనితున్, నా సమస్తము. ఏం పడండి ఇది?
నా సమస్తం యేసుబాబుకి ఇస్తానంట అని పాడటమే తప్ప ఇందులో యేసుబాబు ఉండండి నీ దగ్గర. అలాగ ఆరాధన చేతి చిచ్చి అదలపా అంటాడు యేసే. అది ఆరాధన అవుద్దా? ఎవరు ఆరాధించాలి? యేసు ప్రేమను చూసిన వాళ్ళు. మరి నువ్వెందుకు ఆరాధిస్తున్నావు అంటే, నాన్ననే చనిపోయి తిరిగి లేపాడు నా యేసయ్య, ఆయనకి నేను చేసే ఆరాధన ఏపాటిది. ఈయన దేవుడు, చచ్చిన వాళ్ళని లేపుతాడు, మోక్షం ఇస్తాడు, ఈయన రక్షకుడు, ఈయన మా ఇంటికి వచ్చాడంటే ఇక నాకు దొరకడు, ఆయన మనస్సు పూర్తిగా ఆరాధిస్తాను. అనుభవంలో నుంచి వస్తుంది ఆరాధన. ఆరాధన అనేది దేవుడు నీకు చేసిన ఉపకారమును బట్టి, ఆ మేలును బట్టి, ఆ ప్రేమను బట్టి ఆరాధన వస్తుంది. దేవుడు నువ్వేమంటావంటే నా సమస్తం ఆయనకి ఇచ్చేస్తాను అంటున్నావు, కానీ నువ్వు యేసయ్యకి అంతా పచ్చి అబద్ధాలు పాడుతున్నావు. మనం యేసయ్యకి అంతా ఇచ్చేస్తున్నావు నువ్వమ్మా, సమస్తం ఇచ్చాను. డబ్బు గురించి మాట్లాడట్లా. యేసు కొరకు నీ జీవితం ఇచ్చావా? యేసుకు నా సమస్తం ఇచ్చేదను, నేను తీర్థంలో కూడా ఉందును. చిచ్చి పోరా, ఏం పాటలు రా అంటాడు దేవుడు యేసుప్రభు. ఆదివారం ఆరాధన పాటలు పాడేసి, అయ్యా నీకోసమే నేను బతుకుతున్నానయ్యా. మనం ఏం పాట పాడుతున్నాం ఏంటి? నీకోసం నేనేమైనా చేసేస్తానయ్యా. ఏం చేసావు నువ్వు యేసయ్య కోసం? ఆ పాట పాడితే దేవుడు నవ్వుకుంటాడు. అరే నువ్వు అంతా నాకు ఇస్తాను, నీ హృదయంలో నేను లేనురా, నీ హృదయంలో గలీజు ఉందే. నువ్వు నా కోసం పాట పాడి ఆరాధనకు వచ్చావు, కానీ నేనెవరినో నాకు తెలియకుండా నువ్వు పాడుతున్నావు. ఆరాధించేవాడిలో ఆరాధించడానికి అనుభవాలు ఉండాలా. అది లేకుండా నువ్వు ఎలాగ ఆరాధిస్తావు? నువ్వేం పాడుతున్నావు అంటే, యేసయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా అని పాట పాడేసి బయట మందేసేస్తే అళ్ళు యేసుబాబు ఉన్నాడా లేదా? రే నేను ఎంత మంచివాడు నువ్వు తెలుసుకోకుండా పాడుతున్నావు ఏంటి? అబద్ధాలు పాడుతున్నావు నువ్వు నా రక్షణ ఇచ్చావయ్యా, నువ్వు రక్షించబడితే నువ్వు ఎందుకు ఇంకా లోకంలో ఉన్నావు? నువ్వు పాడే పాటకే దానికి ఏమైనా అర్థం ఉందమ్మా? పాడే పాటకే దానికి ఏమైనా అర్థం ఉందా? కనెక్షన్ అవ్వట్లేదు. ప్రభువా నువ్వు రక్షించావని పాడుతున్నావు కానీ నీకు రక్షణ లేదు. ప్రభువా నేను నీ బిడ్డగా జీవిస్తాను కానీ నువ్వు ఆయన బిడ్డగా బతకట్లేదు. ఆరాధనలో పాటలు, క్రైస్తవులు పాటలు పాడతారంట కానీ అబద్ధాలు పాడతారట. అన్ని అబద్ధాలే. ఒకళ్ళు పాట పాడుతున్నారంట, ప్రభువా ఏముందయ్యా నా దగ్గర నీకు ఇవ్వడానికి, నా దగ్గర ఏముందయ్యా, బంగారం ఉందయ్యా, వెండి ఉందయ్యా అని పాడుతుంటే మార్టిన్ లూథర్ గారు నవ్వాడంట. ఎందుకనంటే ఆవిడ మెడ నిండా 10 గాజులు బంగారం వేసుకుని పాడుతుందంట. అది 10 గాజులు బంగారం వేసుకుని పట్టు చీర వేసేసుకుని వచ్చి చర్చిలోకి కూర్చుని పాట పాడుతుందంట. ఏముందయ్యా నా దగ్గర ఇవ్వడానికి. అది కనెక్ట్ అవుద్దంటారా? మీ ఆరాధన కూడా అలాగ ఉంది. మనం పాడేస్తాం, నాకున్నదంతయు నేనేమైనా ప్రభువా, నాకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాను ప్రభు అంటాం. ఏమి ఇస్తాను మొహం? ఏమి లేదు. పాట పాడుతూ మాత్రం ఆరాధన చేసేటప్పుడు ఈవిడ ఏం చేసింది తెలుసా? తన దగ్గరున్న వెంట్రుకలతో తుడిచేసింది, తన దగ్గరున్న అత్తరు బుడ్డి పూసేసింది. అక్కడ నువ్వు ప్రేమిస్తే ఆయన ఆరాధించగలుగుతావు. ప్రేమిస్తే ఎంతైనా దేవునికి త్యాగపూరితంగా జీవిస్తావు. ప్రేమ లేకుండా నీలో నుంచి ఆరాధన రాదండి. ప్రేమ లేకుండా ఆరాధన రాదు. చికెన్ లేకుండా బిర్యానీ ఉండదు, టేస్ట్ ఉండదు. కర్రీ లేకుండా బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో, నువ్వు ప్రేమ లేకుండా ఆరాధిస్తే పెదవులతో ఆరాధిస్తున్నావు. దేంతో ఆరాధిస్తున్నావు? నన్ను ఆరాధించేవారు పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించి ఆరాధించమన్నాడు ఆయన. ప్రేమ లేకుండా నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావు అంటే ఆరాధనకు వచ్చి పెదవుల వరకే. నీకు అన్నీ చేస్తానయ్యా, నీతో ఉంటానయ్యా, పాటలు పాడడానికి బాగుంటుంది. కథలు మొత్తం మార్చేయాలి నీకు, కానీ నువ్వు నీ కథ మాత్రం మార్చుకో. ఆరాధించేటప్పుడు అనుభవించి చేస్తే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. ఆరాధించినప్పుడు ప్రేమతో ఆరాధిస్తే అది అర్థవంతంగా ఉంటుంది. నీ ఆరాధనలో ఏమి లేదండి, ప్రేమ లేదు. ఇప్పటికి ఎన్ని చెప్పాను క్యారెక్టర్లు నేను? మొదటి క్యారెక్టర్ ఏంటి?
మార్త ద్వారా ఏమి నేర్చుకున్నారు? ఉపచారం, పరిచయం చేయడం. లాజరు గారు సహవాసం. ఇదెవరు? మరియమ్మ గారు ఆరాధించటం. ఆయన్ని ఎలాగ ఆరాధించిందంటే పూర్ణంగా సమర్పించుకుని తగ్గింపుతో ఆయన ప్రేమను, నేను యేసై ప్రేమను చూసినందుకు ఆరాధిస్తున్నాను. యేసు ప్రేమ ఎంతదంటే నేను 4 రోజులైనా సరే వచ్చి ఆయన నా కుటుంబాన్ని ప్రేమించి నన్ను రక్షించాడు. ఆయన ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది ఆయన ప్రేమ. 4వ క్యారెక్టర్ కింద ఉన్నాడండి. ఆ 3 క్యారెక్టర్లు అయితే శబాష్, ఉపచారం చేయటం, సహవాసం చేయటం, ఆరాధన. 4వ క్యారెక్టర్ కింద ఉన్నాడండి. అది డేంజర్ క్యారెక్టర్. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే మీ బతుకు మార్చుకుంటారని. 4వ క్యారెక్టర్ ఎవడమ్మా? ఆయన శిష్యులు, 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకు 300 దేనారములమ్మి బేదలకి ఇవ్వలేను ఇయ్యలేదనెను. అతడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ వేయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందు అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. అమ్మా ఇలా చూడండి. 4వ క్యారెక్టర్ ఎవరండి? అందరూ అనండి, ఏ క్యారెక్టర్? ఇస్కరియోతు యూదా. అంతవరకు జనాలకు మంచుడుగా కనబడుతున్నాడు. ఇస్కరియోతు యూదా గారు గురించిన ఇంట్రడక్షన్ ఏంటంటే, యేసు ప్రభువారు శిష్యుడైన ఇస్కరియోతు యూదా, యేసు ప్రభువారి ద్వారా అపొస్తలుడిగా మార్చబడిన ఇస్కరియోతు యూదా. ఇంకా ఇస్కరియోతు యూదా గురించి చెప్పాలంటే యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదా గారికి డబ్బు సంచి ఇచ్చాడు. ట్రెజరీగా ఉంటున్నాడు ఈయన, అంత నమ్మకమైనోడు అని మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. కానీ అందరికీ అలా కనబడుతున్నాడు ఈయన. కానీ ఈయన గొప్పడుగా కనబడుతున్నాడు, యేసు ప్రభు శిష్యులకు కనబడుతున్నాడు. కానీ ఇతడు ఎవరంటే మోసగాడు, దొంగ. ఏముందండి అక్కడ? ఇస్కరియోతు అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకి ఇయ్యలేదనెను. వాడేలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ దొంగయ్య. ఈ క్యారెక్టర్లు ఉంటారు. కొంతమంది చర్చ్కి వస్తారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో ఎంతకాలం ఉన్నాడండి? ఎంతకాలం ఉన్నాడు? 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు కూడా తిరిగాడు. యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటో తెలుసు. యేసు ప్రభు వారి పరిచర్య తెలుసు. యేసు ప్రభు వారి స్వస్థతలు చూశాడు. యేసు ప్రభు వారి అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు వారి ప్రసంగాలు విన్నాడు. కానీ సంఘంలో కార్యక్రమాలు, కూటాలు అన్ని చేస్తున్నాడు. పెద్ద పెద్ద మీటింగ్లు, హడావిడి, చాలా బాగుంది. కానీ అతనిలో యేసు లేడు. ఆదివారం ప్రసంగం, బాప్తిసం పొంది 20 సంవత్సరాలు అయితే నీకు, లేదా 10 సంవత్సరాలు అయితే 52 ప్రసంగాలు, నువ్వు 52 ప్రసంగాలు విన్నావు. నువ్వు టీవీ ప్రసంగాలు, ఎన్నో ప్రసంగాలు విన్నావు. కానీ ఇస్కరియోతు యూదాకి మార్పు రాలా. ఇస్కరియోతు యూదా మోసగాడిగా, వేషధారిగా ఉండిపోయాడు. 4వ క్యారెక్టర్ ఏంటంటే, నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు. సంఘానికి వస్తున్నావు, ఆదివారం ప్రసంగం వింటావు, బుధవారం ప్రసంగాలు వింటావు, వీధి కోటాల ప్రసంగాలు వింటావు, ఉద్యోగ కోటాలకు వెళ్తావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. సంఘ పెద్దవి, సంఘ కొయిరివి, సంఘ ప్రార్థన పరుడివి, సంఘంలో బైబిల్ రీడింగ్, ఆఫరింగ్ పట్టేవాడివి, అన్నీ నువ్వే. కానీ నీలో యేసు లేడు, నీలో మార్పు లేదు. ఇన్ని ప్రసంగాలన్నా నీకు మారు మనసు రాలా. ఇంకా నువ్వు మోసగాడిగా ఉన్నావు, ఇంకా నువ్వు దొంగగా ఉన్నావు, ఇంకా నువ్వు అబద్ధికుడిగా ఉన్నావు, ఇంకా నువ్వు త్రాగుబోతుగా ఉన్నావు, ఇంకా నువ్వు వ్యభిచారిగా ఉన్నావు, ఇంకా అబద్ధాలకోరిగా ఉన్నావు. యు ఆర్ ద యూదా ఆఫ్ ఇస్కరియోతు యూదా. నువ్వే ఇస్కరియోతు యూదావి. ఎవరో ఇస్కరియోతు యూదా యేసును అప్పగించాడంటున్నావు, కానీ నువ్వు ఒక ఇస్కరియోతు యూదా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు మార్తవి కాదు, మరియవి కాదు, లాజరు కాదు. ఐ యామ్ ఇస్కరియోతు యూదా అంటే సిగ్గుగా లేదా నీకు? సిగ్గు లేదా నీకు? ఎన్నో క్రిస్మస్లు చేస్తావు, ఎన్నో పండుగలు చేస్తావు, ఒక్క వారం పోతే 40 రోజులు కూటాలు పెట్టుకుంటావు. మార్పు లేని యూదా ఎంతో, నువ్వు అంతే. యు మస్ట్ బి నీడ్ క్రైస్ట్ ఇన్ లైఫ్. నీ జీవితంలో యేసు లేకపోతే నీకు మార్పు లేదు. ప్లీజ్ ఆస్క్ గాడ్, ప్రభువా నా హృదయంలోకి రండి. 3 క్యారెక్టర్లు వేరు, 4వ క్యారెక్టర్ భయంకరమైన క్యారెక్టర్. అది ఇస్కరియోతు యూదా క్యారెక్టర్. అతను ఏమంటున్నాడో తెలుసా? ఇస్కరియోతు యూదా,
ఈ డబ్బు పాడు చేయడం ఎందుకు? యేసుప్రభు వారికి కోపం వచ్చింది. రేయ్, బీదలకు అమ్మేసి భోజనాలు పెడితే బాగుంటుంది కదా. యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నన్ను పాతి పెట్టడానికి చేస్తున్నారు, ఇది నా బొందర అన్నట్టుగా, నా బొందలో పడేట్లేదు, నా పాతి పెట్టడానికి రా ఇది. అదే మాట ఉంటుంది 7వ వచనంలో, నన్ను పాతి పెట్టు దినము నాకు ఏం చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, అతను ఏమన్నాడంటే బేదలకి చేస్తే దేవుడు చేసినట్టు వీలు అవుతారు. కొంతమంది స్పిరిచువాలిటీ ఉంది కానీ పైకి షోయింగ్ ఇస్తారు. ఏంటి? భోజనాలు పెట్టడం, బట్టలు పంచడం, తర్వాత ఇంకా ఏదో దాన ధర్మాలు చేయటం, ఇవి చేసేస్తే పైకి బాగుంటుంది అని అనుకుంటారు. దానికి మించింది భోజనాలు పెట్టడం, వీటన్నిటికంటే యేసు నీకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండడం. ఈయన లెక్కలేస్తున్నాడు. ఎన్ని దేనారాలు? ఇది ఎంత అనుకుంటున్నారు మీరు? 300 దేనారాలు ఉంటాయి. కొంతమంది లెక్కలేసుకుంటారు. నువ్వు లెక్కలేసుకున్నావు అంటే నువ్వు యేసుని ప్రేమించట్లేదు. నేను ఈవేళ చర్చికి వెళ్తే నాకేమొస్తుంది, ఈ రూపాయి ఇస్తే నాకేమొస్తుంది, ఈ కానుక ఇస్తే నాకేమొస్తుంది, అక్కడికి వెళ్తే మనకేమైనా ఉపకారం ఉంటుందా, ఈవేళ వచ్చే పాస్టర్ గారి ప్రసంగం ఏంటి, వాళ్ళ ఇంటికి కూటం వెళ్తాడు, రేపు పొద్దున్న మళ్ళీ ఇంటికి వస్తాడు. లెక్కలేసుకున్న వాడికి ప్రేమ లేనివాడు లెక్కలేస్తాడు. ప్రేమ కలిగినవాడు లెక్కలతో సమానలే, దేవుడి కోసం ఏదైనా చేస్తాడు. యోధా లెక్కలేసుకుంటున్నాడు. యోధాలో ప్రేమ లేదు, యోధాలో యేసు లేడు, యోధాలో మారు మనసు లేదు, యోధాలో పాపం ఉంది. ఆర్ యు జోడా? ఇస్కరియోతు యోధవా నువ్వు? లెక్కలేసుకుంటున్నాడు. ఈవేళ నేను ఇస్తే నాకేమొస్తుంది, ఈవేళ నేను అక్కడికి వెళ్తే, రాజమండ్రి వెళ్తే ఏమొస్తుంది, లేదా ఇవాళ ఎక్కడికి వస్తే ఏమొస్తుంది, ఏంటి లెక్కలేటి? దేవుని కొరకు యోధా, నువ్వు నాతో 3.5 సంవత్సరాలు ఉన్నావయ్యా, నా కోసం చిన్న కృతజ్ఞతగా నువ్వు నాతో బతికావా? ఈమె తన సోదరుడైన లాజరును బ్రతికించినందుకు అత్తర వస్తుంది, పోయి నా మరణానికి కొరకై తను అభిషేకం చేస్తుంది. నీవు నాకేం చేయలేకపోయావు, నువ్వు నాకేమి ఆరాధించలేకపోయావు, నీలో ప్రేమ లేదు, మారు మనసు లేదు, మోసగాడివి. ఇది 4వ క్యారెక్టర్. 5వ క్యారెక్టరు, లాజరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఏమండి యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ లాజరుని చూస్తూ మొదలెట్టారట. ఎందుకనంటే లాజరులోకి ఎవరు వచ్చారు? యేసయ్య జీవం వచ్చింది కాబట్టి. మీరు 9వ వచనం చదివితే యూదుల్లో అనేకులు లాజరు చచ్చిపోయి బతికాడంటే అని సెలబ్రిటీగా మారిపోయాడు, అతను చూడటం మొదలెట్టారు. ఎవరిలో యేసు ఉంటారో, పచ్చి తాగుబోతుడైనా, పచ్చి మూర్ఖుడైనా, పచ్చి దొంగ అయినా యేసు ప్రభు నీలోకి వస్తే నువ్వు సెలబ్రిటీగా మార్చేస్తాడు దేవుడు నిన్ను. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. యేసు నీలోకి వస్తే ఒక మూర్ఖుడు కూడా, ఒక దొంగ కూడా, ఒక దొంగను కూడా, స్టోర్ దొంగను కూడా సెలబ్రిటీగా చేస్తాడు దేవుడు. నేను ముగిస్తున్నాను. అక్కడ అనేకులు ఈ లాజరును చూసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఇది 5వ క్యారెక్టర్. చాలామంది 11వ వచనంలో 10-11వ వచనంలో విశ్వాసం ఉంచారట. అనేకులు తమ వారిని విడిచి యేసునందు, 5వ క్యారెక్టర్, అందరూ యేసు ప్రభువు నమ్ముకున్నారట లాజరును చేసిన అద్భుతాన్ని బట్టి. 6వ క్యారెక్టర్ ముగిస్తున్నాను. ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ. అమ్మ ఏం చేస్తున్నారండి? చూడండి, మాట చదివి ముగిస్తాను. ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచించిరి. అమ్మ ప్రధాన యాజకులు ఎక్కడ ఉంటారండి? ఏమన్నా మీకు తెలుసా ప్రధాన యాజకులు అంటే? ప్రధాన యాజకులు అంటే సంఘంలో ఉన్న పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, వీళ్ళు ప్రధాన యాజకులు కోవలోకి వస్తారు. చర్చిలో ఉంటారు ప్రధాన యాజకులు. ఒక విశ్వాసి చర్చిలోకి ఎందుకు వస్తాడు? కొత్తగా మారాడు ఒక విశ్వాసం ఎందుకు వస్తాడంటే అక్కడ సంఘం ఆదరిస్తుందని. నేను ఇలా మారానండి, మారు మనసు పొందానండి, యేసు నన్ను స్వస్థపరిచాడండి, నన్ను రక్షణ పొందానండి అని చెప్తే, నువ్వే నీ బతుకు నాకు తెలుసులే, అయ్యా మారిపోయావా చూద్దాంలే, అది మన వాళ్ళు వేసేసేటారు. ప్రధాన యాజకులు ఏం చేశారు? చంపనాలోచించిరి. లాజరును కూడా చంపేద్దాం అనుకున్నారంట. యేసుని కాదు, యేసుప్రభు బ్రతికిన లాజరును చూడటానికి జనం వచ్చి యేసుప్రభు గొప్పతనం వెళ్ళిపోతుందని యేసుప్రభుని కాదు, ఇప్పుడు ఎవరినే లాజరును కూడా చంపేయాలనుకుంటున్నారంట. నీ క్యారెక్టర్ అదేంటి? ఎవరైనా కొత్తగా చర్చిలోకి వచ్చి స్వస్థత పొందొచ్చి ఇలాగొచ్చి 6 క్యారెక్టర్లో 2 క్యారెక్టర్లు డేంజరు, 4 క్యారెక్టర్లు దేవునికి ఇష్టమైనవి.
ప్రధాన యాజకులు హింసించడం, ప్రధాన యాజకులు చంపని ఆలోచించిరి. ఎందుకో తెలుసా? సంఘంలోకి వచ్చేది ఆదరించడానికి. నువ్వు ఒక సంఘ పెద్దగా ఉండి, నువ్వు ఒక సంఘ ఎల్డర్గా ఉండి, సంఘ బ్రదర్గా ఉండి, నువ్వు సంఘ పెద్దగా ఉండి కొత్తగా వచ్చిన వాళ్ళని మంచిగా ఎదిగమ్మని చెప్పడం మానేసి చంపని ఆలోచిస్తావా? ఇట్స్ ఎ రాంగ్ క్యారెక్టర్. ఎలాంటి జీవితం ఇది? విశ్వాసం ఉంచే క్యారెక్టరా? పరిచయం చేసే క్యారెక్టరా? సహవాసం చేసే క్యారెక్టరా? దేవుని కొరకు ఆరాధన చేసి సమస్తం దారపోసే క్యారెక్టరా? లేకపోతే మోసగాడివా, మారు మనసు లేనివా? తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. తమ్ముడు, బ్రదర్, చాలా ప్రసంగాలు వింటున్నావు, చాలాసార్లు చర్చికి వస్తున్నావు, ప్రతి ఆదివారం వస్తున్నావు, కానీ మారు మనసు లేదు. ఇస్కరియోతు యోధావేమో మార్చుకో. నీ జీవితం మార్చుకుంటావని దేవుడు కోరుతున్నాడు. మార్తలాగా పరిచయం చేస్తావా? మరియలాగా ఆరాధిస్తావా? లాజర్లాగా సహవాసం చేస్తావా? అనేకులు యేసుని విశ్వాసం ఉంచారు. ఇది గుడ్ క్యారెక్టర్స్. ఇస్కరియోతు యోధాలాగా మారు మనసు లేనిలాగా దొంగగా మోసగాళ్ళలాగా ఉండిపోతావా? పైకి కానుకలు ఇస్తూ, పైకి బట్టలు పంచుతూ, పైకి భోజనాలు పెడుతూ, పైకి ఇస్తూ లెక్కలేసుకునేటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో ఉంటావా? లేకపోతే యేసు కొరకే ఆ ప్రధాన యాజకులు హింసించేవారుగా ఉన్నారు, సంఘంలోకి వచ్చే వాళ్ళని చెదరగొట్టేవాళ్ళుగా ఉన్నారు, సంఘంలోకి వచ్చే వాళ్ళని బాధ పెట్టేవారుగా ఉన్నారు యాజకులు. కానీ చాలా దారుణం కదా వాళ్ళు. ఉన్నతమైన స్థాయిలో సంఘానికి అనేకుల్ని ఆదరించి రప్పించడం పోయి సాక్ష్యం చెప్తుంటే, లేకపోతే ఇంకోటి ఏదో అంటుంటే వాళ్ళని హింసించి బాధ పెట్టేదానిగా ఉండకూడదు. వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళకి మంచి నేర్పుదాం, వాళ్ళకి కంఫర్ట్ చేద్దాం. ఒక ఇస్కరియోతు యోధలా కాకుండా ఒక మార్తలా మరియలాగా పనిచేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఉదయకాల సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచండి. మారు మనసు తగిన ఫలములు దయచేయండి. 6 వ్యక్తులు మా ముందున్నారు. ఈ 11 వచనాల్లో మేము మంచిగా పరిచయం చేసేవాళ్ళం గాను, నీతో సహవాసించే వాళ్ళం గాను, ఆరాధించే వాళ్ళం గాను, విశ్వసించే వాళ్ళుగా ఉన్నట్లుగా చేయండి. నిన్ను రక్షకుడిగా అంగీకరించడానికి బదులు చేసిన అద్భుతాలు చూసి ప్రధాన యాజకులు నిన్ను ఘనపరచవలసిన పోయి ఆ రక్షణ పొందిన, స్వస్థత పొందిన లాజర్ని చంపాలని చూశారు. అతని ద్వారా నేను మహింపరచబడుతున్నాను. ఎవరైనా పైకి వెళ్తుంటే, ఎవరైనా మహింపరచబడుతుంటే వాడిని వెనక లాగాలని చూసే మనస్సు కలిగిన వాళ్ళని మార్చండి. ఎన్ని ప్రసంగాలని యేసు ప్రభుతో కూడా ఉండి మోసగాళ్ళగా ఉన్నటువంటి యోధా లాంటి వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని మార్చండి. వారి హృదయాలు నీకు ఇచ్చి నీకు రక్షకుడికి అంగీకరించే భాగ్యం దయచేయమని, వెతుబడిన వాక్యం ఫలింప చేయమని, అందరినీ రక్షించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.